ఒక ఊర్లో ఒక పేద వ్యక్తి తన కొడుకుని ఎంతో కష్టపడి చదివించుకునేవాడు. అతనికి 2 ఆశలు కూడా ఉండేవి. ఒకటి, అతడి కొడుకు అయిన వెంకట్రావుకి మంచి జాబ్ రావాలని. 2, తన వృద్ధాప్యంలో తన కొడుకు తను బాగా చూసుకోవాలని. వెంకట్రావు వాళ్ళ నాన్న పడే కష్టాన్ని చూసి ఎంతో బాగా చదువుకునేవాడు. కొన్ని సంవత్సరాల తర్వాత వెంకట్రావు డాక్టర్ అయ్యాడు. వాళ్ళ నాన్న మొదటి కోరిక తీరింది. మరి రెండో కోరిక? జాబ్ రాగానే వెంకట్రావుకి డబ్బు పిచ్చి ఎక్కువైపోయింది. ఏ విషయమైనా సరే డబ్బుతో లింక్ పెట్టేవాడు. లంచాలు తీసుకుంటున్నాడు, ఇతరుల్ని మోసం చేస్తున్నాడు, చెడు మార్గాల్లో డబ్బును సంపాదిస్తున్నాడు. ఇది వాళ్ళ నాన్నకు నచ్చడం లేదు. వాళ్ళ నాన్న పేదవాడు కనుక అతన్ని కూడా ఒక పురుగులాగా చూస్తున్నాడు. డబ్బు లేని వాళ్ళందరినీ ఒక పురుగులాగా చూస్తున్నాడు. వాళ్ళ నాన్నతో సరిగ్గా మాట్లాడడం కూడా లేదు. ఇది ఇలా ఉండగా ఒక డబ్బున్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాడు వెంకట్రావు. వాళ్ళిద్దరికి ఒక కొడుకు పుట్టాడు. వాడి మీద చాలా ఇష్టం పెరిగింది. ఒకరోజు వెంకట్రావు తన హాస్పిటల్ డ్యూటీ అయిపోగానే బయటికి వచ్చి ఉన్నాడు. అక్కడ ఊరి జనం అంతా వచ్చి ఉన్నారు. వారంతా వెంకట్రావుతో, అయ్యా డాక్టర్ బాబు, ఇక్కడ ఒక చిన్న బాబు స్పృహ కోల్పోయి ఉన్నాడు, వాడికి మీ వైద్యం అవసరం అన్నారు. అప్పుడు వెంకట్రావు వాళ్ళతో, పోండి పోండి, నా డ్యూటీ టైమింగ్ అయిపోయింది గట్టిగా అరిచాడు. ఆ ఊరి జనాల్లో వెంకట్రావు వాళ్ళ నాన్న కూడా ఉన్నాడు. వాళ్ళ నాన్న వెంకట్రావుతో ఇలా అన్నాడు, అది కాదురా వెంకట్రావు, ఈ చిన్నబాబుని అని ఏదో మాట్లాడుతూ ఉండగా వెంకట్రావు, సెక్యూరిటీ అందరిని తరివేయండి అని గట్టిగా అరిచాడు. అసలు వెంకట్రావు ఎందుకు ఇంత కోపంగా ఉన్నాడు? ఒక చిన్న బాబుకి సీరియస్ అంటే కనీసం ట్రీట్మెంట్ కూడా ఎందుకు చేయలేదు? ఫ్లాష్ బ్యాక్. తను కాలేజీలో చదువుకునే సమయంలో మంజు హాసిని అనే ఒక అమ్మాయిని విసిగించాడు. ఇప్పుడు ఆమె కూడా ఒక డాక్టర్. తనకి ఒక మెసేజ్ వచ్చింది. ఆమె ఇప్పుడు డాక్టర్గా ఆ హాస్పిటల్లో పనిచేయడానికి రాబోతుంది. అప్పుడు వెంకట్రావుకి కాలేజ్లో తను చేసిన పని గుర్తు వచ్చింది. ఇప్పుడు నేను ఆమెకి నా మొహం ఎలా చూపించుకోవాలి? ఆమె నాతో మాట్లాడుద్దా అన్న ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయాడు. ఈ ఫ్రస్ట్రేషన్లో ఆ చిన్న బాబుని, అతనికి చేయాల్సిన ట్రీట్మెంట్ని పట్టించుకోలేదు. రోజు మంజు హాసిని ప్రిన్సిపల్కి తన మీద కంప్లైంట్ చేయడం వల్ల ఈ రోజు సారీ చెప్పించుకుంటున్నాడు వెంకట్రావు. వెంటనే తన డ్రైవర్ని, బండి తీరా పోదాం అని అన్నాడు. అప్పుడు తన డ్రైవర్ వెంకట్రావుతో ఇలా అన్నాడు, బాబు, నేను ఇందాక మీ అబ్బాయిని తీసుకొద్దామని స్కూల్కి వెళ్ళి చూస్తే అక్కడ మీ అబ్బాయి లేడు. దారంతా వెతికాను కానీ ఎక్కడ కనపడలేదు అని అన్నాడు. అప్పుడు దానికి వెంకట్రావు, వాడేమన్నా చిరపిల్లాడా? వాడే వస్తాడులే, నువ్వు బండిది పోదాం అన్నాడు. ఆ లోపలే మంజు హాసిని ఫోన్ చేసింది. వెంకట్రావు ఎత్తలేదు. పదే పదే ఫోన్ చేసింది. చివరికి ఎత్తాడు. అప్పుడు మంజు హాసిని వెంకట్రావుతో, వెంకట్రావు, మీ కొడుకు కొనవైపురుతో ఉన్నాడు, తొందరగా రండి అనింది. వెంకట్రావుకి చేతులు కాళ్ళు ఆళ్లే. పరిగెత్తుకుంటా వెళ్ళిపోయాడు. వెళ్ళి చూసి తన కొడుకు చనిపోయాడు. అప్పుడు మంజు హాసిని, నేను మీకు చాలాసార్లు ఫోన్ చేశాను కదా, ఎందుకు తీయలేదని అడిగింది. అప్పుడే డ్రైవర్ వచ్చి, బాబు, వెంకట్రావుకి మీ నాన్న చనిపోయాడు, మనవడు అని హాస్పిటల్ చుట్టూ తిరిగి తన మనవడు చనిపోయాడని తెలియగానే తను చనిపోయాడు అని చెప్పాడు. వెంకట్రావు గిలగిల కొట్టుకున్నాడు. కింద పడ్డాడు. ఏం అర్థం కాల. అప్పుడే ఒక